వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 28, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. నియామకాలు మరియు అవార్డులు. 1. ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్ డిఎంఐసిఎల్ మొదటి సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. వికాస్ కుమార్, బి. ఈ. శ్రీధరన్, సి. సంజయ్ జంవార్, డి. అశ్విని లోహానీ. సమాధానం సి. విదేశాల్లో మెట్రో ప్రాజెక్టులను చేపట్టడానికి డిఎంఆర్సీ ఏర్పాటు చేసిన కొత్త కంపెనీ డిఎంఐసికి సంజయ్ జంవార్ మొదటి సీఈఓగా ఎంపికయ్యారు. 2. 13వ సూరజ్యోత్స్న నేషనల్ మ్యూజిక్ అవార్డ్ 2026 విజేతలు ఎవరు? ఏ. సుమిత్రా గుహ, బి. పండిట్ లక్ష్మణ్ కృష్ణారావు పండిట్, సి. జాకిర్ హుస్సేన్, డి. ఏ మరియు బి. సమాధానం డి. భారతీయ శాస్త్రీయ సంగీతంలో చేసిన కృషికిగాను సుమిత్రా గుహ మరియు పండిట్ లక్ష్మణ్ కృష్ణారావు పండిట్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. 3. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో శతాబ్ది విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారాన్ని అందుకున్న సైంట్ వ్యవస్థాపక చైర్మన్ ఎవరు? ఏ. జి. మల్లికార్జునరావు, బి. డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, సి. కె. సత్యనారాయణ చావా, డి. సిపి రాధాకృష్ణన్. సమాధానం బి. విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా బివిఆర్ మోహన్ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన కృషికి ఈ గుర్తింపు లభించింది. జాతీయ మరియు ప్రభుత్వ పథకాలు. 4. భిక్షాటన చేసేవారి డేటాను సేకరించడానికి స్మైల్ బెగ్గర్ సర్వే యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం మంత్రిత్వ శాఖ, బి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి. మహిళా మరియు శిశు వికాస మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సమాధానం బి. చండీగఢ్లో ప్రారంభమైన ఈ యాప్ ద్వారా భిక్షాటన చేసేవారి వివరాలను సేకరించి వారికి పునరావాసం కల్పించి భిక్షాటన ముక్త భారత్ను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 5. నషాముక్త్ భారత్ అభియాన్ 2.0 ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది? ఏ. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి. విద్యా మంత్రిత్వ శాఖ, డి. హోం మంత్రిత్వ శాఖ. సమాధానం బి. దేశంలో మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించడానికి మరియు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ మిషన్ 2వ దశను ప్రారంభించారు. సైన్స్ మరియు టెక్నాలజీ. 6. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదిత్య అనే బుల్లెట్ ట్రైన్ తయారీ ప్లాంటును ఎక్కడ ప్రారంభించారు? ఏ. హైదరాబాద్, బి. బెంగళూరు, సి. అహ్మదాబాద్, డి. ముంబై. సమాధానం బి. బెంగళూరులో బీఈఎంఎల్ నిర్మించిన ఈ ప్లాంట్లో B-28 అనే స్వదేశీ బుల్లెట్ ట్రైన్లను తయారుచేస్తారు. 7. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్-1ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఏ. పిక్సెల్, బి. అగ్నికుల కాస్మాస్, సి. స్కైరూట్ ఏరోస్పేస్, డి. ధ్రువ స్పేస్. సమాధానం సి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు రంగంలో మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్-1ను అభివృద్ధి చేసి రికార్డు సృష్టించింది. క్రీడలు. 8. ఏప్రిల్ 2026లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పతకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఏ. ఈజిప్ట్, బి. చైనా, సి. భారత్, డి. అమెరికా. సమాధానం సి. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన 10వ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో భారత్ 16 పతకాలతో 5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచింది. 9. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య BWF కౌన్సిల్లో పూర్తిస్థాయి ఓటింగ్ సభ్యత్వం పొందిన భారత దిగ్గజ షట్లర్ ఎవరు? ఏ. సైనా నెహ్వాల్, బి. జ్వాళా గుట్టా, సి. పివి సింధు, డి. అశ్విని పొన్నప్ప. సమాధానం సి. BWF అథ్లెట్స్ కమిషన్ అధ్యక్షురాలిగా ఉన్న పివి సింధుకు ఇప్పుడు కౌన్సిల్లో పూర్తిస్థాయి ఓటింగ్ హక్కు లభించింది. ఈ గౌరవం పొందిన అరుదైన క్రీడాకారిణి ఆమె. ముఖ్యమైన దినోత్సవాలు. 10. ప్రతి ఏటా ఏ తేదీన ప్రపంచ పని సురక్షిత దినోత్సవం వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 22, బి. ఏప్రిల్ 24, సి. ఏప్రిల్ 28, డి. మే 1. సమాధానం సి. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా మరియు కార్మికుల ఆరోగ్యం కోసం ILO ప్రతి ఏటా ఏప్రిల్ 28న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 11.
మరణించిన లేదా గాయపడిన కార్మికులకు స్మృతింజలి ఘటిస్తూ ఏ రోజున అంతర్జాతీయ కార్మిక సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు? ఏ. మే 1, బి. ఏప్రిల్ 28, సి. ఏప్రిల్ 14, డి. మార్చ్ 21. సమాధానం బి. పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన లేదా గాయపడిన కార్మికులను స్మరించుకోవడానికి ఏప్రిల్ 28న ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. ఏప్రిల్ 28, 2026 ముఖ్యమైన వన్ లైనర్స్. ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ విదేశీ ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థకు మొదటి సీఈఓగా నియమితులైనవారు సంజయ్ జంవార్. బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ మెంబర్. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్లో పూర్తిస్థాయి ఓటింగ్ సభ్యత్వం పొందిన భారత షట్లర్ పీవీ సింధు. ఆంధ్ర యూనివర్సిటీ పురస్కారం. ఏయూ శతాబ్ది వేడుకల్లో విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం అందుకున్న సైంట్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి. ఈ బెగ్గర్ సర్వే యాప్. భిక్షాటన చేసేవారి డేటాను సేకరించడానికి చండీగఢ్లో ప్రారంభమైన ఈ యాప్ సామాజిక న్యాయం మరియు సాధికారపా మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. నషాముక్త్ భారత్ అభియాన్ 2.0 మాదక ద్రవ్యాల నివారణ కోసం కేంద్రం చేపట్టిన ఈ మిషన్ నిర్వహణా సంస్థ సామాజిక న్యాయం మరియు సాధికారతా మంత్రిత్వ శాఖ. బుల్లెట్ ట్రైన్ ప్లాంట్. ఆదిత్య B28 స్వదేశీ బుల్లెట్ ట్రైన్ల తయారీ కోసం బెంగళూరులో BEML ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి అశ్విని వైష్ణవ్. విక్రమ్-1 రాకెట్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను అభివృద్ధి చేసిన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. ISSF జూనియర్ వరల్డ్ కప్, కైరో, ఈజిప్ట్ లో జరిగిన ఈ టోర్నీలో 16 పతకాలతో 5 స్వర్ణాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం భారతదేశం. సూర్యజ్యోత్స్న నేషనల్ మ్యూజిక్ అవార్డ్ 2026. ఈ పురస్కారాన్ని గెలుచుకున్న శాస్త్రీయ సంగీత విద్వాంసులు సుమిత్రా గుహ మరియు పండిట్ లక్ష్మణ్ కృష్ణరావు పండిట్. ప్రపంచ పని సురక్షిత దినోత్సవం. పని ప్రదేశాలలో భద్రత మరియు ఆరోగ్యంపై అవగాహన కోసం దీనిని నిర్వహిస్తారు. అంతర్జాతీయ కార్మికుల సంస్మరణ దినోత్సవం. వృత్తిపరమైన ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన కార్మికులను స్మరిస్తూ ఈ రోజును పాటిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.